రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం సెగ్మెంట్ను మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణ అని కూడా పిలుస్తారు. అసలు మాంచెస్టర్ ఎక్కడ ఉంటుందంటే ఇంగ్లాండ్లో ఉంటుంది. అది ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. అది అంతర్జాతీయంగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి కేంద్రం మాంచెస్టర్ చెప్తారా. మాంచెస్టర్ ఇంగ్లాండ్లో ఉంటుంది. అటువంటి మాంచెస్టర్ ఇక్కడ కూడా ఉంది, అదే రామగుండం. ఎందుకంటే రామగుండంలో కూడా ఎక్కువగా పరిశ్రమలు ఉంటాయి, విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ సింగరేణి బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణ అని రామగుండాన్ని పిలుస్తారు. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపొందారు. అసెంబ్లీ ఇప్పటిదాకా జరిగిన రోజులు ఏంటంటే 55 రోజులకు ఆయన హాజరైన రోజులు 51. బాగానే ఉంది, హాజరు అనేది బాగానే కనిపిస్తుంది. ఇక రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్: సెగ్మెంట్ అభివృద్ధికి 800 కోట్లు అనేది ప్లస్ పాయింట్గా మారింది. నెలకు 2 సార్లు ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. తద్వారా అక్కడ నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నారని కూడా ప్లస్ పాయింట్గా ఉంది. ఎప్పుడైనా కూడా సమస్య చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేకు వెళ్ళి అని జనంలో ఒక ఒపీనియన్ అయితే ఉంది. ప్లస్ పాయింట్స్. నెక్స్ట్, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, బొగ్గు గనుల సందర్శనలు. ఆ ప్రాంతంలో ఎక్కువగా రామగుండం కాబట్టి ఎక్కువగా అక్కడ బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి. సింగరేణి ప్రాంతం కాబట్టి సహజంగానే బొగ్గు గనుల్ని ఆయన సందర్శిస్తూ ఉంటారు. అక్కడ ఏమైనా సమస్యలను ఆయన తెలుసుకుంటారు, కార్మికులతో మాట్లాడుతుంటారు. జనంలో అభివృద్ధి చేస్తారన్నటువంటి ఒక హోప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాబట్టి సహజంగానే ఎక్కువగా జనం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి సహజంగా జనానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ పాయింట్స్. నెక్స్ట్, ఠాకూర్కు సపోర్టుగా క్యాడర్ ఉంది. సొంత నిధులతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. అది చాలామంది పేదలకి తన సొంత ఖర్చులతోటి వైద్యం అందించేటువంటి అది కూడా ఆయనకు కలిసి వచ్చినటువంటి అంశంగా మనం చూస్తున్నాము. నర్సింగ్ కాలేజీ మంజూరు కావడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, 800 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్, ప్రభుత్వ డెంటల్ హాస్పిటల్ మంజూరు, సెంట్రల్ లైటింగ్కు శంకుస్థాపన. రామగుండం పట్టణం అనేది కూడా సెంట్రల్ లైటింగ్తో మరింత శోభను సంతరించుకుంటుంది, మరింతగా కాంతులు నిండుతుంది ఆ సెంట్రల్ లైటింగ్ పూర్తిగా అందుబాటులోకి వస్తే. నెక్స్ట్, పారిశుద్ధ్యం కోసం జేసీబీలు ఎప్పటికప్పుడు వాటితోటి క్లియరెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత భూగర్భ డ్రైనేజీకి శంకుస్థాపన చేయడం, సమ్మక్క సారలమ్మ గద్దె అభివృద్ధికి నిధులు. అంటే అక్కడ కూడా కొన్ని సమ్మక్క సారమ్మ గద్దె ఉంటుంది. ఇక్కడ మేడారం జాతరే కాకుండా అటువంటిది అక్కడ కూడా ఆ నియోజకవర్గంలో కూడా ఉంటాయి కాబట్టి వాటిని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నారు అనేది కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తుంది. నెక్స్ట్, అంతర్గాం మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ట్రై సైకిళ్ళు, వినికిడి యంత్రాల పంపిణీ, ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్స్గా కలిసి వచ్చాయి. ప్లస్ పాయింట్స్ చూసాం. మరి మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు రాజ్ ఠాకూర్ గురించి బిగ్ టీవీ సర్వేలో? మైనస్ పాయింట్స్ చూసినాం. ఇసుక మాఫియా పైన ఏం మాట్లాడట్లేరు, మౌనంగా ఉంటున్నారు. ఇసుక మాఫియా అక్కడ జరుగుతుంది, పెద్ద ఎత్తున సాగుతుంది, అయినా కూడా దానిపైన పెద్దగా ఏమీ ఆయన రియాక్ట్ కావట్లేడు అన్న కంప్లైంట్ ఉంది. అనధికారిక వ్యక్తుల ప్రభావం వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నారు, ప్రభావం చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కువగా దందాలు చేస్తున్నా కూడా పట్టించుకోవట్లేరు అన్నటువంటిది. బూడిద డంపింగ్ అక్రమాలపైన విమర్శలు. బూడిద అంటే అక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది, రకరకాల పరిశ్రమలు ఉంటాయి కాబట్టి దాని ద్వారా వచ్చేటువంటి ఆ బూడిద కావచ్చు, వ్యర్థాలు కావచ్చు, అవన్నీ కూడా డంపింగ్ సమస్యగా మారుతుంది అని చెబుతున్నారు అక్కడ ప్రజలు. నెక్స్ట్, బయటి కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడం, తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్కు భూ కేటాయింపులు ఏవి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కొన్నిసార్లు అధికారులపైన రఫ్గా మాట్లాడుతున్నారు, రఫ్గా రియాక్ట్ అవుతున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనేది అక్కడ జనం ఆయన గురించి చెప్పినటువంటి మైనస్ పాయింట్స్. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు? రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దగ్గర నుంచి కోరుకుంటున్నవి ఏంటి? ఈఎస్ఐ లేదా మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఒకటి కావాలి. ఆ హాస్పిటల్ అనేది అందుబాటులోకి వస్తే కనుక వైద్యం మరింతగా చేరువవుతుంది ప్రజలకు కాబట్టి అది కోరుకుంటున్నారు. పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి కావాలి. ఇక్కడ డిప్లొమా కోర్సులకు డిమాండ్ ఉంది కాబట్టి పాలిటెక్నిక్ కాలేజీ కనుక అక్కడ ఏర్పాటు చేస్తే చదువుకున్నటువంటి యువతకు, విద్యార్థులకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్, నీటి వాయు కాలుష్యం తగ్గించాలి, పరిశ్రమల కాలుష్యంపై దృష్టి పెట్టాలి, గోదావరిలోకి కలుషితాలు కలపొద్దు. సహజంగా అక్కడ పారిశ్రామిక ప్రాంతం ఉంది కాబట్టి, పారిశ్రామిక ప్రాంతం కాబట్టి సహజంగా అక్కడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు అవన్నీ జనాలను ఇబ్బంది పెడుతుంటాయి. తర్వాత ఆ వ్యర్థాలని చాలా చోట్ల నదిలో కలిపేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా
గోదావరి కలుషితం చేయొద్దు, అక్కడ గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి గోదావరి నదిలోకి కలుషితాలని వదిలిపెట్టొద్దు, పరిశ్రమల కాలుష్యం పైన దృష్టి సారించాలి, తద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలి, కలుషితాలని గోదావరిలోకి కలవకుండా చూడాలి అనేదే జనం కోరుకుంటూ ఉన్నారు. తాగునీటి సమస్య తీర్చాలి అనేది కూడా జనం బాగా కోరుకుంటున్నారు. అలాగే కుందనపల్లిలో ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కూడా జనం కోరుకుంటూ ఉన్నారు. ఎస్, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, రామగుండం నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా చూసాం. ఎస్, బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి ఒకసారి చూద్దాం. రిజల్ట్ స్కోర్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 51%, వ్యతిరేకం 22%, తటస్థం 27%. సో వ్యతిరేకం తటస్థం అయితే ప్రస్తుతానికి అదే 20స్లోనే ఉన్నాయి, అనుకూలం 51% ఉంది. పర్వాలేదు, ఈ సమయానికి మంచి అనుకూలతనే కనిపిస్తోంది. సో ఇట్లా ఇంకా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో, అది రామగుండం అంటే మనం ముందుగా చెప్పినట్టుగా ఒక మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా చెప్తుంటారో, అక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అక్కడ ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా ఎన్టీపీసీ కూడా ఉంటుంది, అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రామగుండం అనేది మరింతగా అభివృద్ధి చెందడం కోసం అనేక వనరులు ఉన్నాయి. సో ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో గమనించాలి, తద్వారా ప్రజలకు మరింత చేరువైతే అనుకూలత మరింతగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, రాజ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ సర్వేలో మీకు ప్రజలు చెప్పినటువంటి ఒపీనియన్స్ ప్రకారం బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 51%.